T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ లక్ష్య ఛేదనలో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓడింది. ఇంగ్లాండ్ ఆటగాడు బేకబ్ 48 బంతుల్లో 105 పరుగులు చేసి మెరిసినప్పటికీ చివరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ను గెలిపించారు. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్ న్యూజిలాండ్తో తలపడనుంది. T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ లక్ష్య ఛేదనలో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు జేకబ్ 48 బంతుల్లో 105 పరుగులు చేసి మెరిసినప్పటికీ చివరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ను గెలిపించారు. ఇక ఇదే టాపిక్ పై మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు ఉన్నారు. వేణుగారు నమస్తే అండి. నమస్తే మా అందరికీ నమస్తే మా. నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనికి మీరేమంటారు? ఏమనాలండి, చూసిన వాళ్ళందరూ అదృష్టం. ఇలాంటి మ్యాచెస్ ఎప్పుడో జనరేషన్ ఒకసారి అవుతాయి. అండ్ గ్రేట్ విక్టరీ అండి. వాట్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్. ఇంగ్లాండ్ అసలు డిజర్వింగ్ ఆఫ్ సెమీఫైనలిస్ట్ స్టేటస్. అద్భుతం, మహా అద్భుతం. గారు, సంజు ఆటతీరుని ఎలా చూడాలంటారు? సంజు ఆటతీరుని ఎలా చూడాలండి? హీఈస్ అనదర్ బుమ్రా లాంటి అదృష్టం అండి మనకి. మనిషి అంత కామ్గా ఉంటాడు చూడండి. అంటే కాదు, పోస్ట్ మ్యాచ్ రివ్యూలో ఆయన అదే మన ప్లేయర్ ద మ్యాచ్ అవార్డు తీసుకుంటూ ఆయన మాట్లాడే మాటలు వినండి. ఏమంటే అది పెంపకం అంటారు దాన్ని. సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎంత చక్కగా నాకు కాదు బుమ్రాకి అవార్డు ఇవ్వాలి ఎవరంటారండి ఎవరిని. మన అదృష్టం ఏంటంటే అభిషేక్ శర్మ అప్రోచ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సంజు శాంసన్ అప్రోచ్. ఆయన సిక్స్లు కొడతానంటే ఈయన 4లు కొడతాడు. సిక్స్లు కూడా కొట్టేది ఎంత ఎంత కామ్గా కొడతాడు చూడండి. అసలు సిక్స్లు వైలెంట్ గానే కనిపించావు. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేయర్ టు వాచ్. మన అదృష్టం రోహిత్ శర్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ క్వాలిటీ ప్లేయర్ దొరకటం మన అదృష్టం అండి. వాట్ అ ఫ్యాంటాస్టిక్ ఇన్నింగ్స్ అండ్ వాట్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాన్ అండి. అలాంటి మనుషులు మన మధ్యన ఉంటే కనుక మన మీద కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దీన్ని. మనని మంచి టెంపరమెంట్ లో ఉంచుతారు ఇలాంటి వాళ్ళు, సంజు శాంసన్ లాంటి వాళ్ళు. వేణుగారు, బుమ్రా మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు అనుకోవచ్చా? బుమ్రా మంచి కాదండి. ఈయన్ బిషప్ మాట్లాడుతున్నాడు. ఈయన్ బిషప్ ఏమనాలంటే జస్ట్ ఫ్యాంటాస్టిక్ బౌలర్, ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. ఆ టెంపరమెంట్ చూడండి. మళ్ళీ ఇప్పుడు ఈ టీం ఎందుకు గెలుస్తోంది మీకు క్లియర్గా ఎందుకు అన్నది మీకు తెలుస్తుంది చూడండి. ఎవరైనా టెంపరమెంట్ లూజ్ అవటం, కోపం రావటం, ఎజిటేట్ అవటం, ప్యానిక్ అవటం మీకు కనిపించదు. ఈ టీంలో కనిపించదు. బుమ్రా అండి వన్స్ ఇన్ జనరేషన్ కాదండి, వన్స్ ఇన్ లైఫ్ టైం. ఈజ్ సచ్ అ గ్రేట్ అసెట్ మనకి. టీమిండియా మంచి ఫామ్ లో ఉందనుకోవచ్చు అంటారా? ఆ ఓడిపోయిన మ్యాచ్ మనందరం నేను చేయలేదండి. ఇప్పుడు నా టీం ఇది మంచి చెడులో నేను నా టీంతోనే ఉండాలి. ఒకసారి పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు 12 మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు అందరూ ఆ క్రిటిసిజం నాకు నచ్చలేదండి. దట్ ఇస్ నాట్ ద వే మన టీంని మనం అలా ట్రీట్ చేయకూడదు. ఇండియన్ టీం గ్రేట్ ఫామ్ లో ఎప్పుడు ఉందంటే గెలవటం వచ్చేసింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆస్ట్రేలియా చూడండి, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా గెలవటం ఆస్ట్రేలియాకి ఎలా వచ్చేసిందో ఇండియన్ టీంకి అలా వచ్చేసింది. దీనికి కంప్లీట్ క్రెడిట్ ఐపీఎల్కి ఇవ్వాలి. అహ్మదాబాద్ పిచ్ అనుకూలిస్తుందంటారా? అహ్మదాబాద్ పిచ్ ఏమంటే ఒక ఫైనల్లో, ఒక సెమీఫైనల్లో
టాస్ కి సంబంధం లేకుండా పిచ్ ఉండాలండి. ముంబై పిచ్ నేను చూసాం అలాగే ఉంది, అహ్మదాబాద్ పిచ్ కూడా అలాగే ఉంటుందండి. బ్యూటిఫుల్ బ్యాటింగ్ డెక్ అది. సో అదే టాస్ కి సంబంధం లేకుండా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఎవరు ఫస్ట్ బౌలింగ్ చేసినా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏం దొరకదు. వేణుగారు, టీమిండియాలో ఏమైనా మార్పులు చేయాలంటారా? టీమిండియాలో మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదండి. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొద్దిగా వరుణ్ చక్రవర్తి లుక్స్ అండర్ థ్రెట్. అయితే ఒకటేంటంటే ఇన్ని మ్యాచ్లు ఆడిపించకుండాను కుల్దీప్ యాదవ్ని సడన్ గా వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో ఆడించడం అనేది తెలివి తక్కువ పని. అంటే సడన్ గా ఫర్ హిమ్ టు పర్ఫార్మ్, సడన్ గా ఒక మ్యాచ్ లో పర్ఫార్మ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మార్పులు అవసరం లేదండి. వీళ్ళతోనే కష్టపడి కింద మీద పడి గెలుస్తున్నారు. సో ఏంటంటే టీంలో మార్పులు ఉండకూడదు. అంటే అభిషేక్ శర్మని మారుస్తారు అనుకున్నాను నేను. అభిషేక్ శర్మని కూడా తీయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ది టీమ్ మేనేజ్మెంట్ అండి. ఆయన తీసేస్తే అభిషేక్ శర్మలో చాలా కాన్ఫిడెన్స్, ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి టీంలో ఉన్నాడు ఆయన. మన అదృష్టం ఏంటంటే ఆయన క్యాచ్లు డ్రాప్ చేయలేదు. అక్షర్ పటేల్ రెండు టాప్ క్లాస్ క్యాచెస్ తీసుకున్నాడు. సో టీంలో మార్పులే ఉండవండి, ఉండకూడదు. వేణుగారు, మాతో పాటు చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.